హలో గైస్, వెల్కమ్ టు లేజీ సినోఫైల్. రివ్యూ ఎందుకు లేట్ అయింది ఏంటి అని అడిగితే ఆబ్వియస్లీ లేజీ. సినిమా చూసి వెంటనే వచ్చి రివ్యూ చేసే రకం నేను కాదు, అండ్ ఇది రివ్యూ కూడా కాదు, నా ఒపీనియన్ అంతే. ఓకే, మెయిన్ కంటెంట్ విషయానికి వస్తే సినిమా బాగుంది, చాలా బాగుంది. ఇంకా టికెట్స్ ఎవరు బుక్ చేసుకోలేదు, వెళ్ళి బుక్ చేసుకోండి, వెంటనే చూసేయండి. అండ్ ఇప్పుడు వరకు చూసింది చాలు. సో ఇప్పటి నుంచి అంతా స్పాయిలర్స్ ఇస్తాను. సో ఎవరు సినిమా చూడలేదో ఇక్కడి నుంచి వీడియో చూడండి. సో నేను సినిమాని రివ్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ పాయింట్స్ ద్వారా చేశాను. పాయింట్ నెంబర్ 1, సంబాలా ట్రీ. సంబాలలో నీళ్లు, వెలుగు అన్నీ ఉన్నా చెట్టుకు మాత్రం చిగురు రాదు. బికాజ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ చెట్టుని న్యాయం, ధర్మం ఇలాంటి వాటితో పోల్చాడు. ఎందుకంటే అశ్వత్థామ మణితో పుట్టింది చెట్టు. అది ఎంత అధర్మం జరిగినా ధర్మాన్ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారో, కానీ అట్ ఎండ్ పీపుల్ లాస్ట్ హోప్ ఆన్ ధర్మ. అండ్ ఆ ధర్మాన్ని కాపాడడానికి ఎవరు ఉండరు, సుప్రీం ఎస్కిన్ని ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు. సో అందుకని చెట్టు మొత్తం వాడిపోయి ఉంటుంది. అండ్ ఆ చెట్టుకు చిగురు వచ్చేది ఆఫ్టర్ ఎంట్రీ ఆఫ్ సుమతి ఇన్ సంబాళ. సో ఇట్ ఇండికేట్స్ న్యాయం, ధర్మం నిలబెట్టడానికి ఒకరు పుడుతున్నారు అని. అండ్ నెంబర్ 2, అశ్వత్థామ కర్స్. అశ్వత్థామకు ఆ శాపం కృష్ణుడు ఎందుకు వేశాడు? బికాజ్ పాండవులు అంతమ్మ కోసం ఒక అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని వాడుతారు. ఆ అస్త్రం వల్ల అభిమన్యుడి కొడుకు చనిపోతాడు. సో ఏ గర్భంలో ఉన్న కూసుని చంపావో అదే గర్భంలో ఉన్న కూసుని కాపాడాలి. అంతవరకు భూమి మీద జరిగే అక్రమాన్ని, అన్యాయాన్ని, అధర్మాన్ని చూసి కృంగిపోవని శపిస్తాడు. మీరు టైటిల్స్ తర్వాత చూస్తే భూమి మీద జరిగే అక్రమాలు అన్ని యానిమేషన్తో చూపిస్తారు. అండ్ నెంబర్ 3, ఐడల్ మిస్టరీ, లార్డ్ భైరవ. ప్రభాస్కు ఒకసారి లార్డ్ భైరవ దొరుకుతాడు. దీనికి వాల్యూ లేదు అని పడేస్తాడు. అండ్ కానీ కాశీని కాపాడే దేవుడు కాలభైరవ. అండ్ ప్రభాస్ పేరు కూడా భైరవ. కానీ ప్రభాస్ క్లైమాక్స్లో అవుతాడు. అండ్ ట్రైలర్లో ఎక్కువగా ఆ సింబల్ చూపించలేదు. అండ్ మూవీలో కూడా 2 to 3 times వస్తుంది అంతే. సో ఇట్ రిమైన్స్ మిస్టరీ. నెంబర్ 4, భైరవ ఎంట్రీ. ప్రపంచంలో ఎన్ని సాంగ్స్ ఉన్నా భగవద్గీత ఎందుకు చూస్ చేసుకున్నాడు? బికాస్ ఇట్ ఇండికేట్స్ మనిషి శరీరానికి మరణం ఉంటుంది, ఆత్మకు కాదు అని చెప్తున్నాడు. విచ్ మీన్స్ భైరవ అలియాస్ కర్ణ, మనిషి దేహాలు మారినా ఆత్మలు మారదు అని చెప్తున్నారు. ఎంతైనా నాగ్ అశ్విన్ కేక అంతే. అండ్ నెంబర్ 5, గాంధీవ. కాంప్లెక్స్ రీసెర్చ్ టీమ్ కాశీలో వెతుకుతూ ఉంటే ఒక మిస్టీరియస్ బో దొరుకుతుంది. ఆ గాంధీవాన్ని ఎత్తగలిగిన వాళ్ళు దేవుడిని చంపే సత్తా ఉంటుంది అని సినిమాలో చెప్తారు. విచ్ టెల్స్ ఎస్కిన్ యాజ్ కాళీ. బికాస్ క్లైమాక్స్లో ఆ గాంధీవాన్ని ఎస్కిన్ లిఫ్ట్ చేస్తాడు. నెంబర్ 6, ఎంట్రీ ఆఫ్ ఎస్కిన్. సుప్రీం ఎస్కిన్ కలవడానికి వెళ్ళినప్పుడు స్కెలిటన్ సింబల్స్ వస్తుంది. విచ్ టెల్స్ మనుషులు మారరు ఇన్ ఎస్కిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనుషులు అందరూ మృగాలే, వాళ్ళకి నేను ఇప్పుడు చేస్తున్నది కరెక్ట్ అని. పాయింట్ నెంబర్ 7, దిశా పటాని రోల్. మీరు గమనించినట్లయితే రాక్సీ కాంప్లెక్స్ వెళ్ళిన రోజే పవర్ కటింగ్ అవుతుంది. అండ్ రాక్సీ పని చేసేది కూడా పవర్ స్టేషన్లోనే. విచ్ మే డిలీటెడ్ ఇన్ మూవీ ఆర్ మేబీ హ్యావ్ సమ్ సస్పెన్స్ ఆన్ రాక్సీ ఇన్ రోల్. పాయింట్ నెంబర్ 8, ఫ్లక్స్ ల్యాండ్ అండ్ నోమన్స్. సుమతి సంబాళానికి వెళ్ళినప్పుడు తనకి అండ్ వాళ్ళకి అపాయమని తెలిసి ఫ్లక్స్ ల్యాండ్కి పంపిద్దామని చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నోమెన్స్ ఉంటారు, వాళ్ళు తనని తినేస్తారు అని కూడా అంటారు. అండ్ వాట్ ఈస్ దిస్ ఫ్లక్స్ ల్యాండ్ అండ్ హూ ఆర్ ద రోమన్స్? అండ్ దాని గురించి జస్ట్ చెప్పారు. నెంబర్ 9, బీజిఎం అండ్ ఓన్ వాయిసెస్. లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. టూ గుడ్ ఉంది బీజిఎం కానీ. అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది నాగ్ అశ్విన్. వేరే స్టేట్స్ వాళ్ళు మన తెలుగు నేర్చుకొని అండ్ వాళ్ళ వాయిస్తోనే డబ్బింగ్ చెప్పించాడు. తెలుగు స్థాయిని ఇంకొంచెం పెంచాడు. సో టోటలీ ఇట్స్ ఏ మార్వలెస్ మూవీ. విజువల్ అయితే నెక్స్ట్ లెవెల్, బీజిఎం ఇట్స్ టూ గుడ్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఆర్ వెరీ గుడ్. టోటల్లీ ఇట్స్ ఏ మాస్టర్ పీస్. సో నేను ఇంకా ఏదైనా డీటెయిలింగ్ వదిలేసి ఉంటే కింద కమెంట్లో పెట్టండి. ఆర్ మీరు ఏదైనా మిస్ చేసి ఉంటే మళ్ళీ మూవీ చూసి డీటెయిల్గా తెలుసుకొని మళ్ళీ వచ్చి కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లేజీ సినోఫైల్. బాయ్.